ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పులంతా కూడా సంచలనంగా మారాయి. అందులో ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో కూడా ఎంతో సంచలనంగా మారాయి. అందులో ముఖ్యంగా రామచంద్రపురం నుంచి కూడా ఎంతో అనూహ్య పరిణామాలు, అలాగే పిల్లి బోసు వర్గీయులతో పాటు అలాగే వేణు వర్గీయులు కూడా ఎన్నో అనూహ్య మార్పులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ రామచంద్రపురంలో వైసీపీ స్థానం ఎవరికి ఇస్తారంటూ కొన్ని ఉత్కంఠ పరిణామాల మధ్య అయితే ఇప్పుడు ఆ యువకులకు పెద్దపీట వేస్తూ అలాగే పిల్లి బోసు తనయుడు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లు సూర్యప్రకాష్కి అయితే ఇప్పుడు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పించారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు సూర్యప్రకాష్ గారు. మరి అడుగుతారు సార్, చెప్పండి, ఇప్పుడు యువకులకి పెద్దపీట వేస్తూ ఒక బాధ్యతలు ఇవ్వడం జరిగింది, రామచంద్రపురం ఇన్ఛార్జిగా మీకు ఇవ్వడం జరిగింది. మీ ఫీలింగ్ ఎలా ఉంది? చాలా సంతోషం. ఇందాక చెప్పాను, మొట్టమొదటిగా మాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి కుటుంబమే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఆయనకి ప్రథమంగా ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉంటాం. ఎందుకంటే మాకు రాజకీయ భిక్ష పెట్టింది అక్కడి నుంచి మా నాన్నగారు సుదీర్ఘ రాజకీయాల చరిత్ర ఇప్పుడు కొనసాగింది కూడా రాజశేఖర రెడ్డి గారి దయ వల్లే. ఈరోజు నాకు రామచంద్రపురం నియోజకవర్గ బాధ్యతలు చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. పార్టీలో ఇతర పెద్దలందరికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, అలాగే మిగతా ఇద్దరు పెద్దలందరికీ కూడా మితిన్ రెడ్డి గారికి, మా ఉభయ గోదావరి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మితిన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే నా పైన బాధ్యతలు అప్పచెప్పారో గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి అంకిత భావంతో విశ్వాసంతో రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీ యొక్క పటిష్ట కృషి చేస్తాననే సందర్భంగా మనం చేసుకుంటున్నాను. టికెట్ కోసం ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం, అలాగే వైసీపీ అక్కడ ఉన్నటువంటి వేణువర్గీయులకు మీకు మధ్య కూడా ఎంతో ఉత్కంఠ పరిణామాలు గతంలో జరిగిన పరిస్థితి, అవన్నీ కూడా కలుపుకుని మీరు ఏ విధంగా వెళ్తారో, ఆయన వర్గీయులు ఎవరైతే ఉన్నారో ఆయనతో కలుసుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, బోస్ గారి వర్గమా లేకపోతే వేణుగారి వర్గం అనేది ఇక్కడ పక్కన పెడితే, అంతకన్నా ముందు 30 సంవత్సరాలు మా నాన్నగారు అక్కడ రాజకీయంగా సుదీర్ఘ రాజకీయం చేశారు. ఎమ్మెల్యేలుగా మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి ఎమ్మెల్సీ, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు, మినిస్టర్గా చేశారు. ఇప్పుడు కూడా ఆ కేడరే ఇప్పుడు మా భుజాలు పెట్టి మోసారు. కాబట్టి ఏదన్నా మేమందరం కూడా ఒక చెట్టు కింద ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెట్టు కింద మేమందరం కలిపి పనిచేస్తాం, అందరం కలుపుకునే వెళ్తాను. ఇక తోట తిరుమూర్తులు గారు కూడా సంతోషం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కేటర్ను కూడా కలుపుకునే ముందుకు పోతాం. అంటే ప్రధానంగా నాన్నగారు కూడా ఎక్కడి నుంచో సీనియర్గా ఉన్న నాయకులు, అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డితో ఆయన తిరిగినటువంటి అనుభవం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఒక యువకులుగా మీరు ఏ విధంగా ఇంతో కలిసి ముందుకెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఇప్పుడప్పుడే కాదు, కింద స్థాయి కేటర్ నుంచి నేను ఎప్పుడు పని చేసుకుంటూ వెళ్తాను. మా నాన్నగారు ఇప్పుడు పై స్థాయిలో ఎంపీగా, రాజ్యసభ సభ్యులుగా, అంతకుముందు మినిస్టర్గా ఉన్నా, కింద స్థాయిలో పార్టీ యొక్క ఏ కార్యక్రమంలో నేను ముందుండి నడిపించేవాడిని. సో కొత్తగా ఆయనకు పరిచయం అక్కర్లేదు అనే పేరు, ఇప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నామండి. అంటే గతంలో చెల్లిపోయిన వేణు ఏదైతే ఉందో నియోజకవర్గంలో అందరూ అనుమతితోనే గతంలో రావడం జరిగింది, అందరూ కూడా సపోర్ట్ చేశారు. కానీ నాపై లేనిపోని ఆరోపణలు చేసి ఈ విధంగా బయటికి పంపడం అనేది, ఈ విధంగా సపోర్ట్ చేయడం కూడా చాలా బాధాకరంగా ఉందని కామెంట్ చేసిన పరిస్థితి, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఆరోపణల విషయం పక్కన పెడితే, మా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు, ఏవైతే సర్వేల ఆధారంగా, పనితీరు ఆధారంగానే సీట్లు కానీ, టికెట్లు కానీ, లేకపోతే అభ్యర్థుల మార్పులు చేర్పులు కానీ ఉంటాయన్నారు. ఆ విధంగానే జరిగి అనుకుంటాను తప్ప వ్యక్తిగతంగా విమర్శలకి నేను ఇప్పుడు చేయబోను. ఎందుకంటే ఇంకా ముందు ఎలక్షన్ టైము, మేమందరం కూడా జెండా ఏవైతే 2024లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి తప్ప మిగతా అన్నీ పక్కన పెడతాం. ఇబ్బంది లేదు, మాకేం ఇబ్బంది లేదు, మనం కలుపుకునే పని చేసుకుంటాం. అంటే ఒక పక్కన వైనాట్ 170 అన్నారు, ఒక పక్కన జనసేన టీడీపీ పొత్తు మరీ బలంగా ఉన్నామంటున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పక్కన బిజీగా టూర్లు వేస్తున్న పరిస్థితి, గోదావరి జిల్లాలపైన టార్గెట్ పెట్టింది, దాన్ని ఎలా ఢీకొట్టగలుగుతాం? 100%. ఈ 4.5 సంవత్సరాల్లో ఇప్పుడు 50 దగ్గర ఇంకా 3 నెలలు ఎన్నికలు కలగబోతున్నాం. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అమలు జరిపాం, పారదర్శకంగా, ఒక్క పైసా అవినీతి లేకుండా పూర్తి పారదర్శకంగా 100% అమలు జరిపాం సంక్షేమ కార్యక్రమాల్లో. ఆ సంక్షేమ కార్యక్రమాలని ప్రతి ఊరు తిరుగుతాం, వాడ తిరుగుతాం, ప్రజల్లో వివరించే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా రామచంద్రపురం నియోజకవర్గంలో కానీ వైనాట్ 175 ఏవైతే ముఖ్యమంత్రి గారు ఆకాంక్షించారో ఆ విధంగా అడుగులు ప్రయాణం చేసి వాళ్ళకి కానుకగా ఇస్తాం రామచంద్రపురం నియోజకవర్గాన్ని మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నాం, ఇది పరిస్థితి. ముఖ్యంగా రామచంద్రపురం చేత యువకునికి ప్రధానంగా స్థానం ఇచ్చిన పరిస్థితి ప్రధానంగా ఉంది. పిల్లి బోసు తనయుడు ఎవరైతే ఉన్నారో, అలాగే పిల్లి సూర్యప్రకాష్కి అయితే ఇప్పుడు రామచంద్రపురం ఇన్ఛార్జిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించడంతో తన బాధ్యతను నెరవేరుస్తానన్నారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో, అలాగే బోసు ఉన్నటువంటి బోసు తనయుడు వాళ్ళతో కలిసి వెళ్తున్నారు. మంత్రి వేణుగోపాల్తో ఇటువంటి కామెంట్స్ చేయదలుచుకోలేదంటూ
ప్రధానంగా చెప్తున్నారు. ఆయన ఉన్నటువంటి గతంలో మేమంతా కూడా ఒక వర్గంగా సపోర్ట్ చేశాము. కానీ స్థానికంగా ఉన్న నేతలు కాబట్టి మాకు నియోజకవర్గంలో ఇప్పుడు ఉన్నటువంటి వైనాట్ 75 ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మళ్ళీ రామచంద్రపురంలో గెలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే ఆ రామచంద్రపురం అయితే గిఫ్ట్గా ఇస్తానంటూ ఆ పిల్లి బోస్ తనయుడు ఎవరైతే ఉన్నారో అలాగే పిల్లి సూర్యప్రకాష్ అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.